నోట్ల రద్దు ప్రభావం నిత్యావసరాలపై పడింది. కూరగాయల రేట్లు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు 500 నోటుతో మార్కెట్కు వెళ్తే సంచి కూడా నిండని పరిస్థితి. కానీ ప్రస్తుతం రైతు బజార్లలో కూరగాయలు కొనేవారే కరువయ్యారు. దీంతో సేల్స్ సగానికి తగ్గిపోయాయంటున్నారు వ్యాపారులు. 500, 1000 నోట్ల ఎఫెక్ట్ కూరగాయలపై తీవ్రంగా పడింది. వారం క్రితం ఉన్న ధరలు ఇప్పుడు లేవు. పెద్ద నోట్ల బ్యాన్ తో 3 రోజులుగా రైతు బజార్లలో రద్దీ తగ్గింది. కూరగాయల కోసం వచ్చిన వాళ్ళు పెద్ద నోట్లు తేవడం, వ్యాపారులు అవి తీసుకోకపోవడంతో నిత్యం రద్దీతో కిక్కిరిసిపోయే రైతు బజార్లలో సందడి లేకుండా పోయింది. కొనేవాళ్లు లేకపోవడమే ధరలు దిగిరావడానికి కారణంగా తెలుస్తోంది. బీన్స్, బజ్జీ మిర్చి మినహా అన్ని కూరగాయలు కిలో 20 రూపాయలు దొరుకుతున్నాయి. దీంతో కూరగాయల కోసం రైతు బజార్కు వచ్చిన వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న చిల్లరంతా వెతుక్కొని రావాల్సి వస్తుందంటున్నారు. కొనడానికే వచ్చాము. ధరలు రీజనబుల్ గా ఉన్నాయి, కానీ ఈ 1000 రూపాయలు 500తోని చిల్లర తీసుకోక మాకు ప్రాబ్లం అవుతుంది. ఏది కొన్నా గానీ మేమే చిల్లర ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు బజార్లో కూరగాయలకు పర్లేదు, కాకపోతే 500 నోటుతో కానీ 1000 రూపాయలతో కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మాకు. టమాటాలు కిలో 10 రూపాయలు ఉన్నాయి, అంతకుముందు 20 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు చాలా తగ్గినాయి. చిక్కుడుకాయలు తీసుకున్నా హాఫ్ కేజీ 10 రూపీస్ అన్నారు, తీసుకున్నా. అంతకుముందు అయితే 30-40 అట్లా ఉండే, ఇప్పుడు చాలా తగ్గినాయి. రేట్ అయితే బాగానే రీజనబుల్ గానే ఉంది. చేంజ్ లేక బ్యాంక్ లో చేంజ్ ఇంకా ఇవ్వట్లేదు, అందువల్ల వీళ్ళు 500 తీసుకోవట్లేదు. మాకు ఇబ్బందిగా ఉంది. బయటకు వచ్చి కొనుక్కోవాలంటే ఏవి మన దగ్గర 500 ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి, కామన్ పీపుల్ దగ్గర కూడా. ఇప్పుడు బయటకు వచ్చి ఏం కొనాలన్నా ముందు చిల్లర వెతుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది. ముందే అనుకున్నంత బాధగా లేదు, ఇప్పుడు కొంచెం సుఖంగానే ఉంది. ఎందుకంటే చిల్లర కూడా వాళ్ళు ఇస్తున్నారు, 100 రూపాయలు చెల్లిస్తున్నారు. రేట్ కూడా పెరగలేదు, బాగున్నాయి. 100కు అన్నీ వచ్చేసినాయి. 5-6 తీర్ల ఐటమ్స్ వచ్చినాయి, ఆకుకూరలు వచ్చినాయి 100కు. ఇంటి ముందు అయితే ఒక్క రోజుకు సరిపోతలేవు, 2 రోజులకు సరిపోతలేవు 100 రూపాయలు ఇస్తే. వారం క్రితం ఏ వెజిటేబుల్ కొనాలన్నా కిలో 20కి పైనే ఉంది, కొన్ని 40 రూపాయలు కూడా దాటాయి. నోట్ల బ్యాన్ ఎఫెక్ట్ కూరగాయల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 1000-500 నోట్లు తీసుకుని ఇబ్బందులు పడటం ఎందుకని అసలు పెద్ద నోట్లను తీసుకోవడమే బంద్ చేశారు వ్యాపారులు. దీంతో బిజినెస్ డల్ గా ఉందంటున్నారు. 3 రోజులుగా కస్టమర్లు తగ్గిపోవడంతో రేట్లు కూడా పడిపోయినట్లు చెప్తున్నారు. అందరూ 500-1000 నోట్లు చేస్తున్నారు, తగ్గిపోయింది. 40% తగ్గిపోయింది, 50%. ఒక రోజుకి అయిపోతుంది. గోగరికాయ 500-1000 రూపాయలు నడుస్తున్నాయి, అడవకుండా చెల్లు దగ్గర వస్తారు, పబ్లిక్ వస్తలేరు. ఇంచుమించు 100% 70% గిరాకీ పడుతుంది.